పర్వాలేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా మనం బాధ్యతలు ఇచ్చేసాం. కానీ ఈసారి నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయం యాక్టివ్ మెంబర్ అయితేనే పార్టీలో బాధ్యతలు. ఇంకేదైనా ఆరాకొరా ఉందనుకోండి, అది పై నాయకత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఒకవేళ ఒక మంచి పట్టున్నటువంటి నాయకుడు మన పార్టీలోకి వచ్చారు, ఇప్పుడే వచ్చారు, వచ్చి వారు ఒకవేళ సవ్యంగా వారికి అర్థం కాదు, తెలియకపోవచ్చు, తెలియకపోయినటువంటి సందర్భంలో వారు చేయలేకపోవచ్చు. అప్పుడు వారికి పదవా లేదా అనేది పైన ఉన్న ఢిల్లీలో ఉన్నటువంటి నాయకత్వం దీన్ని సమీక్షించుకుంది. వివరాలు మనం సమకూరుస్తాము, నిర్ణయం తీసుకునేది మాత్రం పైన. కనుక మనమందరం పాత కార్యకర్తలం, మనకి ఆ రకమైనటువంటి ఎగ్జామ్షన్ ఉండదు. మనం 100 మందిని ప్రజల్లోకి వెళ్ళి చేయవలసిందే. ఎవరికి కూడా ఇక్కడ మినహాయింపు లేదండి. కనుక ఇవన్నీ కూడా పకడ్బందీగా కేంద్ర నాయకత్వం ఆలోచించినటువంటి సందర్భం. ఒక్కసారి మన వ్యవస్థాపకులను గుర్తు తెచ్చుకోండి. వారికి ఎప్పుడైనా నమ్మకం ఉందా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగలదని? ఎప్పుడూ లేదు.